హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 68. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బామ్మ, వీళ్ళను పంపించేస్తున్నారు బామ్మ అని ఏడుస్తూ అంది మీరా. నేనుండగా నిన్ను ఎవరు తల్లి పంపించేది? ఒక్కొక్కరి చెండాలు వలిచేస్తా, నా బంగారు తల్లిని ఏమన్నా అంటే అని అంది సూరమ్మత్త. మరి అమ్మ నాకు పెళ్ళి అంటుంది, నువ్వు కూడా అన్నావు కదా అని అంది మీరా ఏడుస్తూ. మీరా ఇటురా, నా పక్కనొచ్చి కూర్చో అని అంది సూరమ్మత్త. మీరా వెళ్ళి సూరమ్మత్త పక్కన కూర్చుంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను పంపించేస్తామా? ఆ అబ్బాయినే ఇక్కడికి తీసుకొచ్చుకుందాం. నిన్ను ఏమన్నా అంటే నేను కొట్టి కొట్టి పెడతావాణ్ణి. ఇదిగో నా కర్రుంది కదా, దీంతో కొడతా అని అంది సూరమ్మత్త. నన్ను కొట్టింది చాలదా, వాళ్ళని కూడానా అని గౌతమ్ నోట్లో నుంచి ఈ మాటలు వచ్చేశాయి. నిన్ను కొట్టడంలో తప్పు లేదులే, చేత్తో కాదు నిన్ను కర్రతో కొట్టాలి అని గౌతమ్ మీదున్న కోపంతో అంది మీరా. నాకు అర్థం కాదు, అందరినీ చూస్తే భయపడతావు, నా దగ్గరికి వచ్చేసరికి కోపం ఎందుకు చూపిస్తావు అని అడిగాడు గౌతమ్. నువ్వే అందరినీ నీ వైపు తిప్పుకుంటున్నావు. నువ్వే చెప్పావు కదా అమ్మకి పెళ్లి చేసేసి మీరాకి అని ఒకవైపు ఏడుస్తూ మరోవైపు కోపంతో అంది మీరా. ఇది బాగుంది, మీ అమ్మా నాన్న నీకు పెళ్లి చేస్తా అంటే మధ్యలో నేనన్నానంటావేంటి? నాకేం తెలీదమ్మా, ఈ విషయాలకు నాకు దూరంగానే ఉంచు అని అన్నాడు గౌతమ్. లేదు, నువ్వే చెప్పావు, నువ్వే అమ్మకి నాన్నకి నాకు పెళ్లి చేసేయమని చెప్పావు. నేను అన్నాను కదా నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని. ఆ కోపం వల్ల నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం అనుకుంటున్నావు అని అంటూ ఇంకా గట్టిగా ఏడుపు మొదలుపెట్టింది మీరా. మీరా మాటలకి అసలు ఏమి అనాలో అర్థం కాలేదు గౌతమ్కి. అమ్మా మీరా తల్లి, కొంచెం కనికరించమ్మా, ఎక్కడెక్కడివో తీసుకొచ్చి నా నెత్తి మీద వెయ్యకు అని అన్నాడు. నా మనవరాల్ని ఏడిపిస్తావా? ఆగు, నీ పని చెప్తా అని చేతిలో కర్ర తీసుకొని పైకి లేచింది సూరమ్మత్త. వామ్మో, ఏడు పాపవే బాబు, కొట్టేలా ఉంది అని అన్నాడు గౌతమ్. మీరా ఏడుస్తూ నేను ఆపను బామ్మ, కొట్టు అని అంది. నువ్వు చెప్పాక కొట్టకుండా ఉంటానా తల్లి? ఆగు, చెప్తా వీడి పని అని అంటూ కర్ర తీసుకొని గౌతమ్ని కొట్టడానికి ముందుకెళ్ళింది. గౌతమ్ 2 అడుగులు వెనక్కేస్తూ, ఇదిగో బామ్మ, ముందే చెప్తున్నా, నాకు దీనికి సంబంధం లేదు. మీ అమ్మాయి ఏడ్చింది, నేను అసలు ఏమీ అనలేదు. తనకి పెళ్ళి అయినా అవ్వకపోయినా నాకు లాభం లేదు. ఏదో 4 రోజులు ఉండి వెళ్ళేవాడిని. ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు బామ్మ అని అన్నాడు గౌతమ్. మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు, మ్యాన్ హోల్ లేదు, అసలు నిన్ను కొట్టకుండా వదలనరా అని అంది సూరమ్మత్త. బామ్మ, నీకు ఇంగ్లీష్ కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు గౌతమ్. అన్నీ తెలుసురా సుంట, నా మీరా తల్లినే ఏడిపిస్తావా అంటూ కర్ర తీసుకొని గౌతమ్ని ఉత్తుత్తుగానే కొట్టడం మొదలుపెట్టింది. గౌతమ్కి కూడా అది అర్థమై, బామ్మ తగులుతుంది, వదలవే బాబు అని అంటూ ఉన్నాడు. చూడు మీరా, కొట్టా వీడిని, వీడు ఇంకోసారి ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తే నాకొచ్చి చెప్పు అని అంది సూరమ్మత్త. మీరా కొంచెం ఏడుపు ఆపి, సరే బామ్మ అని అంది. బామ్మ మనవరాలు ఏకమై నన్ను కొడతారా? నేనేం చేస్తానో చూడండి అని అన్నాడు గౌతమ్. చూస్తాంలే పోరా అని నేల మీద తన కర్రని గట్టిగా కొట్టింది సూరమ్మత్త. గౌతమ్ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. తనకి ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది, సూరమ్మత్త కూడా చాలా తెలివైనది అని. తనకి మనుషుల్ని బుజ్జగించడం బాగా వచ్చు. వాళ్ళని ఎలా మంచి దారిలో నడిపించాలి అనేది కూడా తనకి బాగా తెలుసు. ఏ మాట ఉన్నా స్పష్టంగా చెబుతుంది అని అర్థమైంది గౌతమ్కి. బామ్మ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరాని నయ్యం చేయడంలో బామ్మ హెల్ప్ తీసుకోవచ్చు. బామ్మతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు గౌతమ్. సూరమ్మత్త మీరా దగ్గరికి వెళ్ళి కూర్చొని, మీరా, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా, కానీ పెళ్ళైనంత మాత్రాన నువ్వు అమ్మా నాన్నకి దూరం అవ్వవు.
ఇక్కడే మీ అమ్మ దగ్గరే ఉంటావు. ఆ అబ్బాయే ఇక్కడికి వస్తాడంట. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళారు తల్లి, మేమున్నాం కదా. వీళ్ళందరూ లేకపోయినా నేను నా మీరాని ఎవ్వరినీ తీసుకెళ్ళనివ్వను అని అంది సూరమ్మత్త. ఒట్టు అని అంది మీరా. ఒట్టు అని అంది సూరమ్మత్త. అయితే సరే బామ్మ, నీకు విషయం తెలుసా, నేను చదువుకుంటున్నాను అని అంది మీరా. అవునా, ఏం చదువుకున్నావు చెప్పు అని అడిగింది సూరమ్మత్త. బోలెడు చదువుకున్నాను, నేను నీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు నేను గుమ్మడికాయ పులుసు చేశాను, తింటావా అని అడిగింది మీరా. నువ్వు వంట చేశావా? అమ్మో, నా బంగారు తల్లి వంట చేసింది, ఖచ్చితంగా తింటా. ఏంటి, గుమ్మడికాయ పులుసా? అబ్బో, నాన్నకి ఇష్టమైనవే చేశావైతే అని అంది సూరమ్మత్త. అవును బామ్మ, అమ్మ చెప్పింది నాన్నకి గుమ్మడికాయ పులుసు అంటే చాలా ఇష్టమంట అని అంది మీరా. అయితే సరే, నాన్న వచ్చాక అందరం కలిసి తిందాం, సరేనా అని అంది సూరమ్మత్త. సరే బామ్మ, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చదువుకుంటాను, పద మంజు అంటూ మంజు చేయి పట్టుకొని మళ్ళీ గదిలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ పిల్ల రఘు చెల్లె కదా సీత, చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళు అని అంది సూరమ్మత్త. అవును పిన్ని, గౌతమే రమ్మన్నాడు. మీరా పక్కన తన వయసు వాళ్ళు ఉంటే మీరా కొంచెం మనసు విప్పి మాట్లాడుతుందేమో అని. అలాగే మంజు కొంచెం లోకజ్ఞానం తెలిసిన పిల్ల, సిటీకి వెళ్ళి చదువుకొని వచ్చింది. ఏ చెడలవాట్లు లేవు పిన్ని, చాలా మంచిది. తను మీరాతో ఉంటే తనకు కూడా కొంచెం లోకజ్ఞానం గురించి చెప్తూ ఉంటుంది కదా అని మేము కూడా మంజుని ఇవాళ రమ్మన్నాం అని అంది సీతాలక్ష్మి. మంచి పని చేశావు సీత అని అంది సూరమ్మత్త. మరి బామ్మ గౌతమ్కి సహాయం చేస్తుందంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వాళ్ళ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్, అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. అండ్ ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అన్ని ఎపిసోడ్స్ చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అగైన్. బాయ్ బాయ్.